పడుతున్నటువంటి బాధల గురించే కదా వెళ్ళింది. ఆయనేమో నిజంగా మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కోసం వెళ్ళలేదు కదా. ప్రజలకు సంబంధించి అక్కడ పొగాకు అత్యధికంగా పండిస్తారు, అక్కడ పొగాకు బోర్డు అనేది ఉంది, అక్కడికి సంబంధించి మార్చి నుంచి జూన్ వరకు ప్రతి సంవత్సరం పొగాకు కొనుగోలు చేయాలి. ఆ పొగాకు కొనుగోలు చేస్తే అంటే ఇది జూన్కి అయిపోవాలి పొగాకు కొనుగోలు చేయటం. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్మెంట్ ఉంది చేయాల్సింది, 220 మిలియన్ టన్నులు. ఇది మార్చి నుంచి ఇప్పటి వరకు 220 మిలియన్ టన్నులు కొనాలైతే ఇప్పటి వరకు కేవలం 40 మిలియన్ టన్నులు కొన్నారు. ఎంత దారుణం చూడండి. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ కూడా సగం అయిపోతుంది, ఇంకా 15 రోజులు అయితే ఈ నెల కూడా అయిపోద్ది. సో ఇక తర్వాత కొనుగోలు చేయడానికి ఉండదు. సో 220 మిలియన్ టన్నుల్లో కొనుగోలు చేయాల్సి వస్తే 40 మిలియన్ టన్నులే కొనుగోలు చేశారు. దాన్ని కూడా మరీ దారుణమైనటువంటి రేటు. హై గ్రేడ్ బ్రైట్ క్వాలిటీ వచ్చేటప్పటికి కేజీ 366 రూపాయలు ఉంది మేము అధికారంలో ఉన్నప్పుడు. కేజీ 366 రూపాయలు. ఇప్పుడు 220 నుంచి 260 రూపాయల మధ్యలో కొంటున్నారు. అదేవిధంగా లో గ్రేడు మేము అధికారంలో ఉన్నప్పుడు 240 రూపాయలు కేజీ. ఇప్పుడు 160 నుంచి 180 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా అంతా కొనుగోలు చేయట్లా, కేవలం 40 మిలియన్ టన్నులే కొనుగోలు చేశారు. ఇదే కర్ణాటకలో 360 రూపాయలు ఉన్నది. వాయిస్ వినపడుతుందా నాది? యా. అలానే బ్లాక్ బెర్రీ వచ్చేటప్పటికి 15 నుంచి 18,000 మధ్య కొనుగోలు చేయాలైతే 9,000 కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఎకరానికి 80,000 రూపాయల నష్టం. వర్మ గారు నిజంగా బాధాకరం. దానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వాళ్ళకి మద్దతుగా ఏదైతే వెళ్తే దానికి సంబంధించి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కొంతమంది మహిళలు చేత ప్లకార్డులు పట్టుకోనో లేదంటే మీరు అన్నట్టు నల్ల బెలూన్లు పట్టుకోనో ఆ దారిలో నిలబెట్టారు. సార్, ఆయన మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ Z+ కేటగిరీ మొన్నటిదాకా ఎవరో మరి ఇప్పుడు ఇస్తున్నారు లేదో కూడా తెలియదు. సో అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన వెళ్తుంటే ఆ దారిలో అసలు నిరసనకి ఎలా పర్మిషన్ ఇస్తారు? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఎవరన్నా అలా నిరసన తెలుపుతామంటే ముందు వాళ్ళ పోలీసులు తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ లేదంటే స్టేషన్ లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వదులుతారు కదా. ఇది జనరల్ ప్రొసీజర్ కదా. అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నా అదే వైసీపీ వాళ్ళు వెళ్తే అదే చేయాలి కదా. అదే పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి అదే చేయాలి కదా. కానీ ఇక్కడ చూడండి, మీరు ప్లకార్డులు పట్టుకోండి సార్. దీంట్లో మీకు చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. దీంట్లో సాక్షి విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్టకు అవమానం అని ఒక ప్లకార్డు, ఆ సాక్షిని బ్యాన్ చేయాలని ఇంకో ప్లకార్డు. ఒక 60 సంవత్సరాల ముసలమ్మలు సార్, 60 సంవత్సరాల ముసలమ్మలు, అవ్వలు అంటే ముసలమ్మలు అంటే అవ్వలు, మనకు నాయనమ్మ వయసు ఉన్నాడు. మాకొద్దు ఈ సాక్షి, షేమ్ జగన్, ఇది ప్లకార్డులు వాళ్ళు పట్టుకున్నాయి. భారత్ గారిది మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలి. అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ. ఇది కొంతమంది మహిళల చేత ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు రాళ్ళు చెప్పులు అవన్నీ విస్తురుతుంటే మీరే ఇందాక డిఎస్పీకి గాయమైంది చెప్పారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు కూడా కొంతమంది గాయాలైనాయి, కొంతమంది పొగాకు రైతులు కూడా గాయాలైనటువంటివి ఉన్నాయి. అంటే అక్కడ వెళ్తున్నప్పుడు పోలీసులు ఎలవ్ చేయటం ఈజ్ ఫస్ట్ మిస్టేక్. మరి ఇది ఎలవ్ చేసింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కదా. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే పోలీసులు వాళ్ళగానే అలవ్ చేయకపోతే వాళ్ళగానే ముందే అరెస్ట్ చేసి ఉంటే, హౌస్ అరెస్టో లేదంటే అక్కడ నిరసనకు లేదని చెప్పి వాళ్ళని ముందే స్టేషన్ లో తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ పోలీసులకు కూడా ఈరోజు గాయాలయ్యే కాదు కదా. మీరు ఇందా చాలా బాధపడతా చెప్పారు, చెప్పులు విసిరేస్తే చెప్పులు పట్టుకోవాల్సి వచ్చింది డిఎస్పీ, ఇంకా తలలు పగులుతున్న పరిస్థితి అని. మరి దానికి కారణం ఎవరు? పోలీసులు కూడా చూసి చూడనట్టు తెలుగుదేశం వాళ్ళే కదా నిరసన చేస్తే చేశారులే, మనకు లేకపోతే పైనుంచి ప్రెజర్ ఉంటుందని చెప్పి వదిలేస్తే అదే పోలీసులు ఈ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా శాంతియుతంగా వాళ్ళు ఎవరో వచ్చి మెమరాండం ఇవ్వాలి అని అంటే అలా కుదరదు కదా. అక్కడ అంతమంది జనాలు ఉంటారు. మీరు నిజంగా వాళ్ళు ఎవరో వచ్చి ఇది చేయాలనుకుంటే ఇట్లాంటి బ్యానర్లు ఎవరన్నా పట్టుకొని చేస్తారా? ఏది ఏపీని జగన్ వేడాలి, సాక్షిని భారత్ వేడాలి, అది భారత సాక్షిని వేడాలి. ఇది ఎలా ఉంది చెప్పండి మీరు? అంటే ఒక ప్రొవోక్ చేస్తూ జగన్ గారికి క్షమాపణ చెప్పాలి. దేనికి జగన్ గారికి క్షమాపణ చెప్పాలండి? జగన్ గారు ఏమన్నా మహిళలను కించపరిస్తే మాట్లాడా? ఇప్పుడు మీ డిబేట్ లో ఎవరో మాట్లాడతారు, ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళే నన్ను తిడతారు, మీరు క్షమాపణ చెబుతారా నాకు? ఎన్నిసార్లు తిట్టలేదండి. ఇప్పుడు ఇదే లంబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను తెలుగుదేశం వాళ్ళు ఇదే డిబేట్ లో. మేము ఇంటికి వెళ్ళి బాధపడిన సందర్భాలు ఉన్నాయి, నిజంగా ఏడ్చాం కూడా. ఎందుకు ఈ డిబేట్లు? అమ్మల్ని తిట్టించుకొని కొడక అని తిట్టారండి. తిడితే ఇంటికెళ్ళి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఆ భాష ఎప్పుడు ఎవరిని తిట్టలే. నేను మీ బతుకులేంటో తెలుసు, ఇట్లాంటి వరకే ఏమన్నా మాట్లాడాము కానీ ఏ రోజు అమ్మలని ఇట్లా తిట్టలే. నన్ను ఇదే తెలుగుదేశం జనసేన వాళ్ళు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు వర్మ గారు. నిజంగా బాధతో చెప్తున్నా,
ఇంటికెళ్ళి బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. మనం ఇలా డిబేట్కి రాకపోతే మన అమ్మల్ని తిట్టేవాళ్ళు కాదు కదా అని. మరి దానికి మీరు మీ యాజమాన్య క్షమాపణ చెప్పమని నేను అడిగానా? ఇది కాదు కదా. ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్పాడు, అది తప్పు, అసలు ఆ మాటే మనం వాడొద్దు. అతను ఒక్కసారి చెబితే ఆ మాట ఒక్కసారి వాడితే లక్షల కోట్ల సార్లు వీళ్ళు వాడుతున్నారు, అది డాష్ రాజధాని అని. మనకు బుద్ధి ఉండాలి కదా వాడేవాడికి. ఆయన ఎవరో బుద్ధి లేకుండా మాట్లాడాడు, మీరు దాన్ని బ్యానర్లు పెట్టి మమ్మల్ని అట్టన్నారు ఇట్టన్నారు. అంటే వెంకటరెడ్డి గారు ఒక విషయం ఇక్కడ ఆయన మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాళ్ళలో లేదా చెప్పులు ఈ దాడి అనేది వేరే ఏమైనా కుట్ర భాగం ఉందా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వల్ల కావాలని ఈ రకంగా చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది వార్తల రూపంలో చెప్పేది, అక్కడ ఏం జరగలేదు, దాన్ని ఏదో మసిబూసి మారేడికే చేస్తున్నారని. కాదండి, ఇప్పుడు చెప్పట్లా ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసినా మేమే చేయించుకున్నాం అంటారు. ఎంత దుర్మార్గం సార్. అంటే ఆ బ్యానర్లు కట్టి మేమే జగన్ ఏపీని వేడాలి, సాక్షి బ్యాన్ మ్యాన్ అని మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటారా? మీరు చెప్పండి సార్. మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారా? మాట్లాడటానికి అవతల వాళ్ళకి కనీసం ఒక అవగాహనతోనే మాట్లాడాలి కదా. అవగాహనతో మాట్లాడకుండా ఏదైనా వైఎస్ఆర్సీపీ మీద తోసేయచ్చు, ఏదైనా నెట్టేయచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కదా కోడి కత్తి కూర్చింది మీ అభిమాని. ఇస్తాను ఒక్క నిమిషం. రాకేష్ నేను ఇస్తాను, ఎవరికి ఇచ్చింది వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. నేను ఇస్తాను, నెక్స్ట్ మీరే మాట్లాడేది కానీ. రాకేష్ మీ అభిమాని గుచ్చాడు ఇట్లాంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అలిపిల్లో దాడి కూడా ఆయనకు నచ్చినటువంటి నక్సలైట్లతో చేయించుకున్నాడని నేను కూడా అనొచ్చుగా. ఆయనకు నచ్చినట్టు మీరు మాట్లాడారు.